నమస్తే, మీ పేరు? మీ వాయిస్ అంతేనా? మాట బాగానే వస్తుందా? ఇవాళ పట్టేసిందా? అమ్మాయి ఎవరు? మీ అమ్మగారా? మీ పేరేంటి? వెలంగిని. ప్రెగ్నెంటా మీరు? ఎన్నో నెల? 7వ నెల. మీ ఆయన ఏం చేస్తారు? మా ఆయన తాపి పనికి వెళ్తాడు. తాపి పనికి వెళ్తారు. మీ ఆయన చనిపోయారా? ఎన్నాళ్ళ క్రితం? ఇప్పటికే మా చిన్నప్పుడే చచ్చిపోను. నాకు 5 సంవత్సరాలు. చిన్న వయసులోనే చనిపోయారు. పాప ఒకరేనా? బాబు ఉన్నాడు, కాకపోతే పట్టించుకోలేదు. పెళ్ళి అయిపోయింది తనకి? వాళ్ళు వేరే కాపురం? నేను మా పాప వెళ్తాను. ఎన్నాళ్ళ క్రితం జరిగింది? అబ్బాయి వెళ్ళిపోయి 3 సంవత్సరాలు. 3 ఏళ్ళ నుంచి కూడా మీకు కాంటాక్ట్లో రావడం, మీరు ఎలా ఉన్నారు ఏంటో తెలుసుకోవటం. తెలుసా తను ఎక్కడ ఉంటున్నాడు? ఎక్కడ ఉంటున్నాడు? ఇదే వీధిలో ఉంటున్నాడా? మా నాన్న చనిపోతే డబ్బులు వచ్చాయి. ఎందుకు వచ్చాయమ్మా? అప్పట్లో అదేదో పథకం ఉండేది, డాబా మీద నుండి పడిపోతే డబ్బులు ఇచ్చారు. అవేమో బ్యాంకులో వేసి ఉంచేసాము. నాన్న పెళ్ళిడికి వచ్చానని అవి తీసి దాని మీద 1 లక్ష అప్పోడే పెళ్లి చేసి, అప్పకి నాకు సంబంధం లేదు, నువ్వు చచ్చినా నాకు సంబంధం వదిలేసాడు. కొడుకా? పెళ్ళి ఎలా చేసుకున్నాడు? పెళ్లి లవ్ మ్యారేజ్. వెళ్ళిపోయారు అంతే, పెళ్లి అలా ఏం లేదు? అవేం లేవు. పిల్లల తెచ్చి ఒక బాబు ఒక పాప. మీరు పని చేసుకుంటూ ఉంటారు అంతేనా? ఎనిమిక్ పేషెంట్ మీరు? బయట పని చేయడానికి ఇది సికిత్స ఎనిమియా అని ఇప్పుడు వ్యాధి వచ్చింది కదా, ఆ వ్యాధి ఉందండి. ఎంతో మందికి వస్తుంది. మీకు పెన్షన్ కూడా రావట్లేదు? పేరు తప్పు అని చెప్తాను. ఏ పేరు తప్పమ్మా? అక్కడ ఒక సంతకము ఎట్టారు, ఎడితే అది అప్పటికి ముదరలేదు, ఇప్పటికి ముదిరింది, మళ్ళీ టెస్టులు చేసుకోండి అని చెప్తాను వైజాగ్లోన. మా అమ్మ వాళ్ళ మండల ఫంక్షన్ అమ్మకు వస్తుంది, దానివల్ల వస్తుంది అంతే. దానివల్ల పిల్లల కష్టము సుఖము అన్ని సొంతంగా ఇల్లు కూడా బాగా చేసుకోలేకపోతాను. మన మాడని పడిపోయింది, ఇంట్లో మాడగూడ పడిపోయి వేసుకోలేకపోతాను. కష్టపడలేకపోతాను. 10 రోజు పనికి వెళ్తే 10 రోజులు పనికి రాకుంటాను. ఇంట్లోనే ఉండడము. ఈ పిల్లకి కష్టం. ఇప్పుడు డెలివరీకి పంపారా, ఎలా పోయడం అన్నట్లు. ఎన్నో నెలరా? 7వ నెల. సీమంతం అది ఏమైనా ఉందా? జరిగింది. చేసింది. ఎవరు చేశారు? నువ్వే చేసావు? ఎన్నో నెలలో? నిన్న చేసి తీసుకొచ్చింది అమ్మమ్మ ఉంది. ఎక్కడ చేశారు? మా ఆయన వాళ్ళ ఊర్లోను. నువ్వే చేసావు? ఎంత అయింది ఖర్చు? ఎంత ఇచ్చారు? 5,000 ఇచ్చింది. అలా కొట్టుకుని 5,000తో సీమంతం చేశారా? హ్యాపీయా? మా అమ్మ ఇచ్చింది. మా అమ్మ కూలికి నాలుగు వెళ్తుంది. ఈ డెలివరీకి ఎంత అవ్వచ్చు? గవర్నమెంట్ హాస్పిటలే కానీ పై ఖర్చులు అటు ఇటు ఎంత అవ్వచ్చు? డెలివరీకి ఒక 5,000 6,000 5,000 ఇలా ఖర్చు అవుతుంది. డెలివరీ ఫ్రీ అయినా మిగతా రానుకోని ఖర్చులు అవి ఇవి ఖర్చులు 5,000 లేవు నీ దగ్గర? ఉన్న 5,000తో సీమంతం చేస్తావు. నిన్నే కదా సీమంతం అయింది. ఇంకా 7వ నెల కదా, ఇంకొక 3 నెలలు టైం ఉంది కదా. ఆ 3 నెలలకు సరిపడిగా రేషన్ నేను ఇస్తున్నాను, తీసుకుంటారా? బియ్యం అవన్నీ. బియ్యం తీసుకురండి, అవి ఓపెన్ చేసి పెట్టండి. మా సీమంతం పాప, ఇక నీకు రేషన్ బియ్యం అవి నీకే రేషన్. ఓకేనా? మంచిగా తినండి, కడుపు నిండా. చీర నీకే. ఓకే? డెలివరీ అయ్యాక కుట్టించుకోలే, కంగారు ఏం లేదు. ఇది నా తరపున నీకు సీమంతం సారే విత్ రేషన్. ఏమైంది? ఎవరు ఇవ్వకపోయి నేనే ఇచ్చానా? ఓకే. ఇక నుంచి సిస్టర్ అనుకోపోయి. నీ డెలివరీ ఖర్చులకి 5,000 ఉంటే సరిపోతుంది కదా. 5,000 నేను ఇస్తే హ్యాపీయా? ఇక 5,000 కాదు 15,000 ఇస్తున్నాను. మిగతా 5,000 పెట్టి లోపలేవో గోడలేవో బాగాలేదు కదా, అవేవో పెట్టి పని చేసుకోండి. మిగతా 10,000లో 5,000 డెలివరీకి వాడండి. ఇంకొక 5,000 దాయు, మళ్ళీ 3 నెలల వరకు ఉండాల్సి వస్తుంది కదా బాబు, ఏమైనా తినడానికి గట్ట కావాల్సి వస్తుంది కదా. 5,000 దానికి వాడుకో, 5,000 మాత్రం ఇంటికి పెట్టు, సరేనా? మొత్తం 15,000 ఇస్తున్నాను నీకు. మిమ్మల్ని ఫోన్లో చూడడం కానీ డైరెక్టర్గా ఎప్పుడూ చూడలే. ఓహో, చూసావు ఇదివరకు నన్ను? చాలా సార్లు చూసాను కానీ డైరెక్టర్ మీరే వచ్చేస్తారని నేను అనుకోలే. సంతోషంతోనా బాధతోనా? నిన్న సీమంతం జరిగింది, చాలా హ్యాపీ. ఇవాళ నేను వచ్చాను, ఇంకా హ్యాపీ. ఓకే? నార్మల్ డెలివరీ అయిపోతుంది, మంచి బిడ్డ పడతారు, మంచిగా పెంచండి. ఓకేనా? హ్యాపీగా ఉండండి, సరేనా? వెళ్ళరాన్న తల్లి వెలంగానే.